ఇన్ని ఇయర్స్ అయింది, ఎవరి సహాయం పొందలేదా మీరు ఇంతవరకు? వేణుస్వామి గారి జీవితంలో ఒక మనిషి సహాయం పొందలేదు అపార్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ? నిజాయితీగా ఎవరి దగ్గర పొందలే, అంటే నా నుండి ఎక్స్పెక్ట్ చేయకుండా ఓకే. ఎవ్వరు చేయలే నాకు హెల్ప్. నేను అనేది ఏంటంటే వీళ్ళకంటే నా పనులు బెటర్ కదా, డబ్బులు ఇస్తే పని డబ్బులు ఇస్తే చేస్తున్నారు. పని చేస్తారు. నేను అనేది నువ్వు ఎవరు ఏమంటాడు అంటే చివరికి నేను ఇన్నది ఏంటంటే వాడికి బలిసింది వాడు చేసాడు. దిస్ ఇస్ ద ఆన్సర్ ఫైనల్. సహాయం చేస్తున్నాం. సో ఇలాంటి చాలా తగిలాయి కాబట్టి సహాయం చేసినప్పుడు నాకు కాదు తల్లి, చాలా మంది గొప్ప వాళ్ళను మనం తిట్టుకుంటాం, చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు మనుషులను కేర్ చేస్తారు అని తిట్టుకుంటాం. వాళ్ళు ఇవన్నీ చూసి 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 వచ్చిరు కాబట్టి నేను అనేది ఏంటంటే నాకు తెలిసిన ఒక శిష్యుడు ఉంటాడు ఎగ్జాంపుల్. వాడు అంతకుముందు నన్ను గురువు గారు అంటాడు. సడన్గా వాని బిహేవింగ్లో నేను ఎట్లా అబ్జర్వ్ చేస్తాను అంటే గురువు గారు పోయి గురువుకి వచ్చింది కథ. దోస్తుని అడతాడు ఏం రా గురు, ఏం గురు అంటాడు కదా, ఆ టైప్లో గురువు అని పెట్టిండు మెసేజ్. ఆ గురువు అనగానే నాకు అర్థమైపోతుంది, ఓహో ఈయనకి దగ్గర పడ్డదిరా అని. దానికి రీజన్ ఏంటి అంత అహం అంటే రావడానికి? వాడు అహం రావడం అంటే ఏం లేదు, వాడు ఏదో కారు కొనుంటాడు, వాడు ఏదో కారు కొనుంటాడు, వాడి జీవితంలో వాడు ఏదో కారు కొనుంటాడు, వాడు ఏదో చేసి ఉంటాడు, గొప్పతనం చేసి ఉంటాడు. వాని దృష్టిలో ఏంటంటే వాడికి ఏదో గొప్ప. నేను అసలు డోంట్ కేర్, నీ మనీని నిన్ను ఐ డోంట్ కేర్. ఒక పెద్ద తోపు 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 హీరో ఫోన్ చేసిండు నాకు, నా మేనేజర్కి ఫోన్ చేసిండు అపాయింట్మెంట్ కావాలని. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే రూపాయి తీసుకోకుండా పోయి జాతకం చెప్తా. చాలా యారగెంట్గా ఫోన్ చేసి నా మేనేజర్తో యారగెంట్గా మాట్లాడితే, తెలుగు హీరోనా సౌత్ ఇండియన్? తెలుగు హీరోనే. తెలుగు హీరో చాలా యారగెంట్గా మాట్లాడితే నా మేనేజరు మీరు వస్తారా ఆఫీస్కి, గురువుగారు రావాలన్నా అంటే, ఏంది మేము రావాలన్నా గురువుగారి దగ్గరికి అంటే నేను అడిగిన ఏందంటే అని అడిగిన. చాలా రఫ్గా మాట్లాడుతుంది సార్, 2 లక్షలు చెప్పన్నా అనగానే ఓకే అండి గురువుగారు వస్తారు గురువుగారు మీ దగ్గరికి 2 lakhs ఛార్జ్ చేస్తారండి. 2 లక్షలా? తోపు అన్నారు కదా మీరే, తోపు హీరో కదా. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నేను హీరోను కాబట్టి వీడు పమేరియన్ కుక్క తోకెట్లా ఊపుతుందో అట్లా ఊపుకుంటూరుకొస్తాడు అనుకుండు వాడు. కానీ మనకు అర్థం కాలే, డబ్బును మనం కేర్ చేయం, స్టేటస్ను మనం కేర్ చేయం, ఎందుకంటే చూసి తంగైపోయినాం. ఎన్ని కోట్ల ఆస్తి ఉంది సార్ వేణుస్వామి గారికి? వేణుస్వామికి ఆస్తి ఉందా లేదా అనేది ఒక విషయం పక్కన పెడితే నీకు ఉల్టా ప్రశ్న ఇస్తా. ఒక అమ్మాయి ఒక గుడిసెలో ఉన్న వ్యక్తికి ఏది చెప్పొచ్చు, ఒక కింగ్ను దొబ్బే అనొచ్చు. అది ఆ అమ్మాయికి ఎంత ఉంది? ఆ అమ్మాయికి ఎంత ఉంది? దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ రెస్పెక్ట్. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ రెస్పెక్ట్. నువ్వు గుడిసెలు ఉన్నతో పోయినావు, నాతో పోలే, అది అమ్మాయి ఇష్టం రాబాయ్, అది అమ్మాయి ఇష్టం. డెఫినెట్లీ నా ఇష్టం, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. నేను ఇదే రెస్పెక్ట్ నేను వేరేటోడు అడిగితే, ఒక అడుక్కున్నటోడు అడిగితే నేను బెండ్ అవుతా. నేను డబ్బు లేనోళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తా, డబ్బు ఉన్నోళ్ళకి ఇంపార్టెన్స్ ఇయ్యను. ఎందుకంటే నా ఉద్దేశంలో డబ్బు లేనోడిని డబ్బు ఉన్నోడిగా చేయడమే నా మోటో. సో మామూలు మనిషిని సెలబ్రిటీగా చేయడమే నా మోటో. ఓకే, ఇదే ప్రశ్న నాకు మైండ్లో రన్ అవుతుంది. మీరే ఆన్సర్ చెప్పారంటే సెలబ్రిటీలు అవుతారు అని వాళ్ళ గురించి తెలుసుకొని వెళ్ళి పూజలు చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు సెలబ్రిటీ అవ్వాలి మీ దగ్గర పూజలు చేసుకున్న తర్వాత వాళ్ళు సెలబ్రిటీ? యోగం ఉంటే చేస్తా, లేకుంటే చెయ్య. ఓకే, సో మీ దగ్గరికి చాలా మంది సెలబ్రిటీలు అవ్వాలని వచ్చిన వాళ్ళకి యోగం ఉందని వాళ్ళ జాతకం చూసి. ఎందుకంటే నేను కూడా అందరు జ్యోతిష్యులాగానే దుకాణం ఇంట్లో పెట్టుకొని చాలా సైలెంట్ గా బ్రతకొచ్చు. ఇంత మీడియాల పెంట చేసుకొని ఎవరెవరినో నేను ఎవరెవరి దృష్టిలో పడి నేను ఇంత కష్టాలు అనుభవించాల్సిన పని నాకు లేదు. నేను ఎందుకు ఇటువైపు వచ్చినా అంటే వామాచారం అనేది నా డ్రీమ్. వామాచారం అంటే ఎడమ చేతితో పూజలు చేయడము అనేది నా డ్రీమ్. సో ఇప్పుడు దశమహా విద్యలు కామాఖ్య అమ్మవారు అంటే లెఫ్ట్ హ్యాండ్ పూజలు చేయబడేది వామాచారం అనేది డ్రీమ్. అంటే ఎలాగైతే మెడిసిన్లో నార్మల్ మెడిసిన్ ఉంటుందో దాంట్లో స్టిరాయిడ్స్ లాంటివి ఈ పూజలు. సో ఇది ఇన్స్టెంట్గా రెమెడీస్ ఇస్తాయి, ఇన్స్టెంట్గా ఎక్స్ట్రీమ్ లైఫ్ ఇస్తుంది. చాలా ఇంకా నువ్వు చచ్చిపోతావు ఇంకా బ్రతకలేవు అనుకున్న స్థాయి నుండి, రోగంతో కాదు కష్టాల నుండి, అలాంటి మనిషిని రాత్రిని మిరాకిల్స్ చేసి కింగుని చేసి పెడతాయి ఈ పూజలన్నీ. మరి స్టార్ట్ చేశారా వామాచారం?
అదేళ్ళ నుండి చేస్తున్నా కదా, దీనికోసమే కదా అంత పెంట జరిగింది. ఎందుకంటే జనాలకు మా కామాఖ్య దేవాలయం తెలియనందువల్ల యోని 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 అంటే చివరికి జనాలు అక్కడికి పోయి చూసిన తర్వాత నిజంగానే యోని ఉంది ఇక్కడ అని చెప్పి ఫీల్ అయ్యి అప్పుడు జనాలు లైన్ కట్టడం స్టార్ట్ అయింది. అంటే ఈ నెల 22 నుంచి 26 వరకు ఋతుస్రావం అనేది కామాఖ్య అమ్మవారికి జరుగుతుంది. అంబుబాచి మేళా అంటారు. ఓకే. అంబుబాచి మేళా ప్రతి సంవత్సరం జూన్ నెలలో కామాఖ్య అమ్మవారికి ఋతుస్రావం జరుగుతుంది. సో ఋతుస్రావం అంటే అమ్మవారికి యోని నుండి బ్లీడింగ్ అవుతుంది. సో మనం ఏమనుకుంటే అది జరిగిపోద్దా సార్? ఇప్పుడు నేను యాంకర్, నేను ఒక మంచి ఇంకా ఫేమస్ యాంకర్ అవ్వాలి, సెలబ్రిటీ అవ్వాలి, యాంకర్ స్థాయి పాడ్కాస్ట్ అయిపోవాలి అని అక్కడికి కామాఖ్య దేవి దగ్గరికి వెళ్తే ఆ టైంలో వెళ్ళొచ్చా, మిగతా టైంలో కూడా వెళ్ళి? ఆ టైంలో దేవాలయం బంద్ ఉంటది. అంబుబాచి మేళాలో దేవాలయం బంద్ ఉంటది. ఏ టైంలో ఓపెన్ ఉంటది అంటే ఆ 4 రోజులు తప్ప ఎప్పుడైనా ఓపెన్. సో ఎప్పుడైనా వెళ్ళొచ్చు. సో వెళ్ళి నువ్వు ఒక ప్రశ్న అడిగినావు, నేను 100% అవుతావు. 100% అవుతా. సో డెఫినెట్లీ వెళ్తాను సార్. నేను ఒక డిస్కషన్ అయింది. ఒక డ్రైవరు ఒక యజమాని అడిగిండు నన్ను, గురూజీ ఈయన డ్రైవర్ పని చేస్తాడు కదా, ఈయన లైఫ్ లో సూపర్ స్టార్ ఎట్లయితాడు అని అడిగిండు. చాలా మంచి ప్రశ్న ఇష్టం. ఈ డ్రైవరు లోకల్ ఎమ్మెల్యే దగ్గర డ్రైవర్గా పనిచేస్తాను లైఫ్ మారిపోతుంది. అంతే. లీడర్ సినిమాల రానాతోని సీఎం డ్రైవర్ చెప్తాడు, సార్ రాత్రి నాన్నగారు నాకు బ్యాగ్ ఇచ్చిరండి, 20 కోట్ల బ్యాగ్ ఇచ్చిర్రు సార్, అందులో అమ్మాయి కోసం అని చెప్పేసి ఒక 60 లక్షలు వాడుకున్నా సార్ అంటే డ్రైవర్ చేతిలో 20 కోట్ల బ్యాగ్ వచ్చింది. సో నీ స్థానాన్ని బట్టి, మార్పును బట్టి నీ ఇంపార్టెన్స్ పెరుగుతుంది. డ్రైవర్ అనగానే నువ్వు చీపదీయాల్సిన పని లేదు. ఊబర్ డ్రైవర్ వేరే వాల్యూ ఉంటుంది, ఎమ్మెల్యే డ్రైవర్కి వేరే ఉంటుంది, సీఎం వాల్యూ వేరే ఉంటుంది, డిప్యూటీ సీఎం వాల్యూ వేరే ఉంటుంది, అంబానీ ఇంట్లో పనిచేసే డ్రైవర్కి వేరే వాల్యూ ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు వెళ్ళొచ్చు. నేను అదే చెప్తున్నా. సో నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఇక్కడ ఒక్కటే, ద బిగ్గెస్ట్ స్కామ్ ఈజ్ జాబ్ అనేది స్కామ్. ఉద్యోగం అనేది స్కాము. నీ కోసం నువ్వు కష్టపడకపోతే మంది కోసం కష్టపడాల్సి వస్తుంది. సో నేను ఏం చెప్తున్నా అంటే ఇవాళ నువ్వు ఒక ఛానల్లో యాంకర్గా పనిచేస్తున్నావు. నువ్వు జీవితాంతం ఈ ఛానల్ యాంకర్గా పనిచేస్తావా, లేకుంటే నువ్వు ఓన్గా ఇండివిజువల్ పాడ్కాస్ట్ సిస్టమ్ పెట్టుకుంటావా, లేకపోతే నీకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటావా అనేది నీ ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తే కరెక్ట్ అంటారు మీరు? అది నీ నక్షత్రం మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. నీ నక్షత్రం ఏంది డైరెక్ట్ చెప్తావా? అశ్విని నక్షత్రం, మేషరాశి. సో ఏలినాటి శని నడుస్తుంది. డబ్బులు లేకుండా ఏం చేసినా నువ్వు తోపు, అంటే ఇన్వెస్ట్మెంట్ జోలికి పోకు. రెండోసారి ఏలినక్షన్లో ఉన్నావు. నేను బోటికి పెడతా, నేను నా దగ్గర 40 లక్షల రూపాయలు ఉన్నాయి, 3%కి ఎవడో అప్పు తీసుకుంటా అన్నాడు, ఇట్లాంటి పనులు చేయొద్దు. ఈ జీవితంలో అతిపెద్ద తప్పు చిట్టీలు వేయడము, అప్పులు ఇవ్వడము. ఈ 2 వేస్తే బిస్కెట్, ఇవి పోవద్దు. డబ్బు లేకుండా డబ్బు ఇన్వెస్ట్మెంట్ లేకుండా సంపాదించగలిగినటువంటి శక్తిని భగవంతుడు నీకు ఇచ్చిండు. ఏమిచ్చిండు? నీకంటూ ఇండిపెండెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకో, నీకంటూ ఇండిపెండెంట్గా ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ పెట్టుకో, ఒక ఫేస్బుక్ అకౌంట్ పెట్టుకొని నీకున్న పరిచయాలను ఉపయోగించి బతిమలాడుకొని బామాలుకొని పోడ్కాస్ట్ చేసుకో, అయిపోయింది. సో నా దశ బాగుంటది అంటారా? తిరుగులేదు. సో నేను అనేది ఏంటంటే ఇట్లనే ప్రతి ఒక్కరు ఆలోచించాలి. నేను అనేది ఇట్లనే ఆలోచించాలి. ఇప్పుడు ఉదాహరణ కెమెరామెన్ ఉన్నాడు. మరి కెమెరామెన్ ఏమైతాడా? తోపు అవుతాడా? కెమెరామెన్ తోపు అవుతాడు. ఎట్లయితాడా? 2 కెమెరాలు కొనుక్కొని కిరాయికి ఇచ్చుకుంటే కెమెరామెన్ తోపు అవుతాడా? ఆబ్వియస్లీ. నేను అనేది ఏంటంటే నీలో 12% కసి ఉంటే నువ్వు పైకి వస్తావు. రిస్క్ ఉంటుంది. రిస్క్ లేనిది ఎక్కడా ఉండదు. ప్రపంచంలో రిస్క్ లేకపోతే జీవితం లేదు. నువ్వు రిస్క్ తీసుకోవాలి. నువ్వు 4 రోజులు ఖాళీగా కూర్చో, రిస్క్ తీసుకొని నువ్వు పైకి రా. నేను ప్రతి మనిషి జీవితంలో రిస్క్ ఉంటుంది. సో జాతకాలు మనిషి భవిష్యత్తును మార్చేస్తాయంటారా, లేకపోతే కర్మలు మారుస్తాయంటారా? కర్మలు అనేవి అసలు నేను నమ్మను. కర్మ అనేదే లేదంటారా? నేను నమ్మను. ఇన్స్టెంట్ కర్మ కదా జరుగుతుంది. ఇన్స్టెంట్ కర్మ అంటే నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తా. ఇప్పుడు ఉదాహరణ, రోజు కటికోడు మటన్ కొట్టేటోడు షాపులో రోజు 100 మేకలు చంపుతాడు. ఏమవుతుంది వానికి? ఏం కాదు. అది పక్కకు పెడదాం. భారతదేశంలో ఉరిశిక్ష పడ్డోళ్లకు ఉరిశిక్ష చేసేందుకు ఒక మనిషి ఉంటాడు. ఏమవుతుంది ఆయనకు? సో మనల్ని మనము మానసికంగా సాటిస్ఫై చేసుకోవడానికి మనం ఎదుటి వ్యక్తిని కర్మ నాశనం చేస్తుంది అని అనుకుంటాం. ఇక్కడ 2 ఆప్షన్స్. మనము ఏమీ చెయ్యకుండా మనము నిజంగా శుద్ధపూసలమైతే మనల్ని ఎవడైతే టార్గెట్ చేస్తాడో వాడు సర్వనాశనం అయిపోతాడు. ఇది మాత్రమే నేను నమ్ముతా. నిజమేనా సార్? ఇది ఒకటే నేను నమ్ముతా. కానీ నువ్వు కూడా శుద్ధపూస అయి ఉండాలి. నేను అనే పాయింట్ ఏంటంటే అమాయకత్వమేగా, ఏం తప్పు చేయకుండా. ఇప్పుడు నువ్వు మంచిదానివి అంటే నేను చూసిన దగ్గరికి సమాజంలో మన సమాజం ఎట్లుంటదంటే
మొగోడు డబ్బు సంపాదిస్తే అరే ఇటు దొంగరా లంగపల్లి సంపాదించిండ్రా అంటది, అమ్మాయి అయితే ఒళ్ళమ్ముకొని సంపాదించిండ్రా అంటారు. అదే కదా ఇప్పుడు అదే జరుగుతుంది ఎవరికైనా, ఎందుకు అమ్మాయికైనా తెలుసా? అబ్బాయికైనా. ఎందుకంటే నిన్ను మానసికంగా దెబ్బ కొట్టడానికి ఈ 2 పదాలు వాడతారు. వీటిని నువ్వు ఎంటిక తీసేసినట్టు తీసేస్తే నువ్వు సక్సెస్. ఉమ్, ఇట్లా తీసి ఎంటకాడ పడేయాలి, చేసిన పో అను, అయిపోయింది. అంటే ఇప్పుడు సొసైటీని పట్టించుకోకర్లేదు మనం. అసలు పట్టించుకోవద్దు, మనకి చెడ్డ పేరు వస్తుందని భయం కూడా మనం అసలు భయపడకర్లేదు. అసలు వద్దే వద్దు. అన్నిటికంటే ముఖ్యమైన ప్రాబ్లం నిన్ననే నా దగ్గరికి ఉమ్, ఒక అమ్మాయి వచ్చింది, చాలా తోపు తెలుగు రాష్ట్రాలలో వచ్చి జాతకం చూపించింది. ఆ అమ్మాయిని నా దగ్గరికి పంపించిన ఆమె నా దగ్గరికి రికమెండ్ చేస్తారు కదా, ఇప్పుడు నువ్వే ఉన్నావు, ఏమంటావు గురూజీ నేను ఒక అమ్మాయిని పంపిస్తున్నా, భార్యాభర్తలు పంపిస్తున్నా, వాళ్ళ దగ్గర ఒక 500 కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నాయి, భార్యాభర్తలు అన్యోన్య జీవితము, అసలు ఇంకా వాళ్ళని మించిన ఇంకెవరు దొరకరు అని చెప్పి నువ్వు నా దగ్గర పంపించినావు. నేను జాతకం చూడంగానే ఫస్ట్ క్వశ్చన్ ఇంకా కలిసినారా మీరు అని అడిగిన అమ్మాయిని. ఉమ్, నీ మొగడు సైకో కదమ్మా ఎట్లా కలిసినావు అని అడిగిన. ఉమ్, ఫస్ట్ క్వశ్చన్ అదే, నీ మొగడు సైకో కదా ఎట్లా కలిసినావు, నీ మొగడికి మల్టీ పర్సనాలిటీలు ఉన్నాయి, స్ప్లిట్ పర్సనాలిటీలు ఉన్నాయి, నువ్వు ఎట్లా కలిసినావు అని అడిగిన. ఉమ్, అప్పుడు ఆ అమ్మాయి ఒక అర్ధగంట మొత్తం ఉపదేశం చేసింది నాకు. ఇగో ఇట్లాంటోడు ఇట్లాంటోడు ఇట్లా ఏం చేయాలి గురువు గారు అని అడిగింది నన్ను. ఏం చేస్తావు తల్లి డివోర్స్ తీసుకొని అడిగిన, చెప్పిన. ఉమ్, అంటే ఎంత సింపుల్గా చెప్పిన అనేది ఆమె అనుకుంటుంది. నేను ఏమంటున్నా అంటే నా చెల్లెనో అక్కనో బిడ్డనో ఆ సీట్లో కూర్చుంటే ఆమె ఎంత సఫర్ అయ్యింది ఆలోచన చేసి చాలా సింపుల్గా నువ్వు డివోర్స్ తీసుకో అన్నట్టే అనిపిస్తుంది. కానీ దాని కింద నేను ఎంతో గ్రౌండ్ వర్క్ చేసి ఉంటా. ఎందుకంటే అమ్మాయి డివోర్స్ తీసుకోవడంలో లేట్ చేస్తే జీవితం నాశనం అవుతుంది. మొగోనికి ఏం నాశనం కాదు. మొగోడు డివోర్స్ తీసుకోవాలి అంటే తీసుకున్నా తీసుకోకపోయినా వాని దగ్గర పైసలు ఉంటే వానికి ఇంకో అమ్మాయి వస్తుంది. ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ వస్తుంది, హౌ ఈజ్ యువర్ వాట్ అబౌట్ యువర్ ఏజ్ అంటే 10 million ఇన్ బ్యాంక్ అంటాడు. అర్థమైంది. ఏజ్ తో సంబంధం లేదు, బ్యాంక్ అంటే బ్యాలెన్స్ మొగోనికి ఏజ్తో సంబంధం లేదు, మొగోనికి ఏజ్తో సంబంధం లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ చెప్తే అమ్మాయి ఉంటుంది. కానీ ఆడదానికి అందం ఉండాలి, స్ట్రక్చర్ ఉండాలి, ఫిజిక్ ఉండాలి, ఇవన్నీ దాటితే అమ్మాయిని దేకేటోడు ఉండడు. నేనేమన్నా అంటే తల్లి ఇవాళ నీకు 30 ఏళ్ళు, నీకు ఆల్రెడీ పెళ్ళైంది 18 ఏళ్ళకు, అంటే 12 ఏళ్ళు అవుతుంది, నీకు 8 ఏళ్ళ బిడ్డ ఉంది. ఇవాళ నువ్వు ఈ నిర్ణయం తీసుకోకుండా సపోజ్ నీకు రేపు పొద్దున అష్టమశని వచ్చినప్పుడు అర్ధాష్టమశని వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటావు నువ్వు, అప్పుడు ఇంకో సైకో అప్పుడు అప్పటికి ఇంకో సైకోగాడు పక్కకు పెడితే ఫస్ట్ ఇప్పుడు నువ్వు సంపాదించే సంపాదన నీ దగ్గర ఉండదు. ఎందుకంటే అప్పటికి నువ్వు ఏజ్ అయిపోయి 10 ఏళ్లకు ఏజ్ అయిపోయి ఉంటుంది. డెఫినెట్లీ. అర్థమైందా? పోనీ వీళ్ళేమి సూపర్ స్టార్లు హీరోలు కాదు, గ్రేట్ అవార్డ్స్ తీసుకొని నీకు 250 కోట్లు ఇస్తాను కాబోయే సీఎంలు కాదు. మరి అట్లాంటప్పుడు నీ పరిస్థితి ఏంది? వీడు రూపాయి కూడా ఇవ్వడు నీకు. రేపు పొద్దున మళ్ళీ నువ్వు మళ్ళీ బోటికి పెట్టుకోను, లేకపోతే మళ్ళీ ఇంకేదో చేసుకొని బతకాలి. సో ఈ నిర్ణయాన్ని నేను ఇస్తా. నేను అనేమంటే ఈమె లేదు మా ఇంటి పక్కోడు ఏమనుకుంటాడు, మీ ఇంటి పక్కన ఇంట్లో కూడా సమస్యలు ఉన్నాయి తల్లి. మీ ఇంట్లో నీళ్ళు అయితే మీ ఇంట్లో ఇంకోలొల్లి, పక్కింటో ఇంట్లో ఇంకోలొల్లి. సో ఇంటింటి రామాయణం ఉంటుంది. కాబట్టి నువ్వు జనాల గురించి పట్టించుకోవడం బంద్ చేయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మరీ ముఖ్యంగా తెలుగు స్టేట్స్లో ఒక వ్యక్తిని విమర్శించేటువంటి నైతిక అర్హత ఎవరికి లేదు. కానీ అదే చేస్తున్నాం, హక్కుగా భావించి చేస్తున్నాం. అంటే తెలుగు లాజికల్ ఏంటంటే 2+2 = 5. తెలుగు స్టేట్స్లో 2+2 = 4 కాదు, 2+2 = 5. సో ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఎట్లుంటుంది అంటే మనం ఈ సమాజం అంతా ఫోక్సో గురించి మాట్లాడుతుంటే ఒక 10 మంది వచ్చి సపరేట్గా పెద్ద సినిమా గురించి మాట్లాడతారు. సో ఇది ముఖ్యం వాళ్ళకు. అంటే ఇక్కడ ఫోక్సో కంటే పెద్ద సినిమా ముఖ్యం వానికి. పెద్ద సినిమా ఎందుకు ఆగిపోయింది అనే దాని గురించి డిస్కషన్ నడుస్తుంది. ఎందుకు అంత తెలుగు వాళ్ళంటే ఇంత అంటే ఎందుకు అంత బ్యాడ్ అయిపోయారు అనుకుంటున్నారా మీరు? మానసికంగా చెడిపోయారా తెలుగు వాళ్ళు? అంటే ఎంటర్టైన్మెంట్ కావాలి మనకి. ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు నేనే ఉన్నా, నేను ఎంత పర్వర్టెడ్ అంటే రాత్రి 10 గంటలకు ఉప్పల్ బాల్ వీడియోలు చూసుకుంటా, అగ్గిపేట మచ్చ చూసుకుంటా. ఎందుకంటే నాకు వెరైటీ చూడబుద్ధి కాదు. ఎందుకంటే నేను యుద్ధం గురించి ఇన్ఫర్మేషన్ చూద్దామా ఏం దొరకదు. అంటే నీకు ఏది జెన్యూన్ రాదు కదా న్యూస్లో. నేను అనే పాయింట్ ఏంటంటే అంత పెయిడ్ న్యూస్ కాబట్టి జెన్యూన్ న్యూస్ ఏమొస్తుంది, ఇరాన్లో ఏం జరిగింది అనేది చూస్తే మన ఛానల్లో అది రాదు. మన ఛానల్లో పచ్చళ్ళలో ఇంకోటో నడుస్తుంటది. సో నేను అనేది ఏంటంటే నేను మళ్ళీ నేషనల్ న్యూస్కి పోవాలి, అక్కడ కూడా ఇదే పెంట. సో దాని బదులు ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ చూసుకుంటే బెటర్. నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కడు పర్వర్టెడ్ అయిపోయిండు. నేను అనేది నైతిక బాధ్యత, నేను అనేది క్వశ్చనింగ్ లేదమ్మా. అన్నిటికంటే ముఖ్యం నేను ఏమంటున్నా అంటే దెర్ ఈజ్ నో క్వశ్చన్. ఏది వేస్తే అది నమ్మాలి. అది నిజం కాదని తెలుసు, అయినా సరే నేను రాజకీయాలు అట్లే అయినాయి, సినిమా ఇండస్ట్రీ అట్లే అయింది, ప్రతి ఒక్కటి బిజినెస్, ప్రొడక్ట్స్, ప్రమోషన్స్, ఎవ్రీథింగ్. సెలబ్రిటీ అనగానే పుక్కడికి దొరికిండా మీకు? ఎవడు పడితే ఏ హీరోని తిట్టడము, హీరోయిన్ తిట్టడము, యాంకర్లు తిట్టడము, ఇష్టం వచ్చి నోటికి వచ్చిన తిట్లు తిట్టడం. పద్ధతిగా ఉన్నా తిడుతున్నారు, ఏం చేయాలి చెప్తున్నా. ఇప్పుడు అందుకని ఒక సామెత ఉంది కదమ్మా, పెట్టనమ్మా ఇలాగో పెట్టదు, పెట్టేముండక ఏమైంది అని.
ఒకటి ఒక సామెతనే ఉంది, పెట్టనమ్మ ఎలాగూ పెట్టదు, పెట్టే ముండకి ఏమైంది అని. అట్లా మన నిండుగా బట్టలు వేసుకున్న అమ్మాయిని తిడుతున్నారు, ఎక్స్పోజింగ్ చేసే అమ్మాయిని తిడుతున్నారు. సో నేను అందుకని ఏమంటున్నా అంటే ఈ విమర్శలకు మీరు తలొగ్గకండి, ఈ విమర్శలకు తలొగ్గకండి. సో మనకు నచ్చింది మనము భయపడకండి, చేయాలి, మీకు నచ్చినట్లు మీరు బ్రతకండి, తప్పుడు పనులు చేయకుండా నచ్చినట్టు. రెండోది ఏంటంటే విమర్శించే వాళ్ళని చూసి కృంగిపోకండి, పర్వర్టెడ్గా బిహేవ్ చేయకండి. ఏంటి సార్ ఇంత ఆహ్లాదకరంగా వేశారు ఈ ఫామ్ హౌస్, బాతులు, చక్కగా కోళ్ళు, డిఫరెంట్ ఆవులు, కుక్కలు ఇవన్నీ ఉన్నాయి. ఏంటి దీనికి రీజన్ ఏంటి? ఈ ఫామ్ హౌస్ కి యొక్క ఏం లేదు, పర్పస్ ఏంటి? కరోనా వచ్చినప్పుడు మెంటల్ ఎక్కింది. కరోనా వచ్చినప్పుడు ఇంట్లో నాకు ఖాళీగా ఉండడము, ఇంట్లో ఉండడం అంటే చిరాకు. అంటే నాకు ఎట్లాంటి మెంటాలిటీ అంటే, నేను ఇవాళ పని లేదనుకో, పని లేకపోతే ఈనార్బిడ్ మాలో జీవికేనో ఎటో వెళ్ళిపోయి ఓ చెప్పులు, అవసరం ఉన్న చెప్పులు, లేకున్నా చెప్పులు, లేకుంటే పర్ఫ్యూమ్ ఏదో కొనుక్కొని వచ్చే టైప్ నేను. నాకు రిలాక్స్ ఇచ్చేది షాపింగ్, రెండోది వెంకటేశ్వర స్వామి, మూడోది స్విమ్మింగ్. ఇవి తప్ప నాకు వేరే ఉండవు లైఫ్లో. సో ఫస్ట్ ఇది షాపింగ్. ఎంత ఖర్చు పెడతారు సార్ షాపింగ్? హైయెస్ట్ ఖర్చు ఎంత ఒక్క రోజు పెట్టింది? చాలా పెడతా. ఎంత ఒక్క రోజుకి ఎంత పెట్టారు హైయెస్ట్ ఖర్చు? చాలా ఉంది, చెప్పండి సార్. నేను అవి చెప్పలే కానీ ఒక డ్రీమ్ ఉంది నాకు, చేసుకొని వచ్చిన. లండన్ లో హెవార్డ్స్ అని ఒక బిల్డింగ్ ఉంటుంది. ప్రపంచం మొత్తంలో దాని గొప్పతనం ఏంటంటే అక్కడికి వెళ్ళి ట్యాగ్ చూడకుండా షాపింగ్ చేయాలి, దానికి ట్యాగ్ ఉండదు. వాటికి ట్యాగ్స్ ఉండవా? ఉండవు. ఉదాహరణ నువ్వు టీ షర్ట్ చూసావు అనుకో, ఆ టీ షర్ట్ కు ట్యాగ్ ఉండదు. అంటే ఎంత అనేది నీకు అక్కడ రేట్ చూడాలంటే ఏం ఉండదు, దాని ట్యాగ్ ఉండదు. బిల్లింగ్ దగ్గర తీసుకుపోయి బిల్లింగ్ దగ్గర పెడితే ఆడి అప్పుడు బిల్ వేసి ఇస్తాడు. ఆ బిల్లు కూడా నువ్వు అడగొద్దు, సో అది నాకు పిచ్చి. ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకున్నారా మరి? ఎంత ఖర్చు పెట్టారు? తెలియదు. బా ఎందుకు సార్ అలాగా? కాదు, ఎందుకు అమౌంట్స్ చెప్పట్లేదు ఏంటి? అవసరం ఏముంది? ఐటీ రైట్స్, ఇన్కమ్ రైట్స్ జరుగుతాయి. జెన్యూన్ ఉంటాం మనం. భారతదేశంలో జిఎస్టీ కట్టే ఏకైక ఆస్ట్రాలజర్, టెన్షన్ లేదు. సో నెక్స్ట్ సెకండ్ ఇది వెంకటేశ్వర స్వామి అన్నారు కదా, ఏంటి ఆరాధిస్తూ మెడిటేషన్ లాంటివి చేస్తుంటారు? మెడిటేషన్ ఏం లేదు, రోజుకు ఆయన ఫోటోను ఒక 100 నుండి 1000 సార్లు చూస్తా. అంటే ఉదాహరణ నేను కిచెన్లో వెళ్ళేటప్పుడు ఎదురుగా వెంకటేశ్వర ఉంటాడు, ఆయన ముఖం చూస్తూ అక్కడ నుండి పాస్ అవుతా. సో నేను ఇంట్లో నువ్వు ఎటు తిరిగినా ఒక 5-6 ప్లేస్లలో నాకు వెంకటేశ్వర బొమ్మలు ఉంటాయి. పెద్దగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి, అన్ని 4x4, 5x6 ఉంటాయి. సో ఎట్లుంటుంది అంటే అక్కడ నుండి వెళ్ళేటప్పుడు ఆయన చూస్తా, ఆయన ముఖం చూస్తా. అట్లా ప్రతిరోజు నేను ఎక్కడికి పోతే అక్కడికి, ఉదాహరణ బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ఒక వెంకటేశ్వర ఉంటాడు. అట్లా నా ఆఫీస్లో అంతే. నువ్వు ఇక్కడ చూస్తే ఫామ్ హౌస్లో కూడా వెంకటేశ్వర ఉంటారు. సో నేను అనేది ఏంటంటే నేను ఎక్కడ మూవ్ అయినా ఆ మూవ్లో నాకు వెంకటేశ్వర కనిపిస్తాడు. పూజలు చేయడము, నేను కూర్చొని పూజలు చేయడము, అదేదో సినిమాలో చూపించినట్టు అవాహయామి ఈ టైపు పూజలు నేను చెయ్య. ఓన్లీ స్వామిని కళ్ళతో చూసుకుంటున్నావు కదా వెళ్ళిపోతా. ఎందుకు అంత ప్రీతిపాత్రం అయిపోయింది? ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ నువ్వు నన్ను అడిగింది. అక్కడ నుండి మనం డీవియేట్ అయ్యి తిరిగి వచ్చినాం. యాక్చువల్గా విషయం ఏంటంటే ఈ దేవుడు తప్ప ప్రపంచంలో మనల్ని ఎవడు కాపాడు అని గుడ్డిగా నమ్మే వ్యక్తి నేను. అర్థమైందా? సో కలియుగంలో ఈ భక్తి పెరగడానికి ప్రధానమైనటువంటి కారణము ఇదే ఏంటంటే అమెరికా లాంటి దేశాలలో సైకియాట్రిస్టులు ఉంటారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గంగానే డాక్టర్ దగ్గరికి పోరు, వీళ్ళ దగ్గరికి పోతారు. పోయి మాకు ఇట్లా అయ్యింది అంటే వాడు ఏదో బూస్టింగ్ ఇచ్చి పంపిస్తాడు. మన తెలుగు రాష్ట్రాలలో, భారతదేశంలో, టోటల్ ఇండియాల పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఆస్ట్రాలజీ దగ్గరికి పోతారు, లేదా గుళ్ళ పంతులు తిరిగిపోతారు. పోతే ఇక్కడ గుళ్ళ పంతులకు ఉన్న పర్మిషన్ ఏంటంటే నువ్వు దేవుడి యొక్క గొప్పతనాన్ని ఒక పూజారిగా చెప్పాలి. ఇక్కడ ఆస్ట్రాలజర్ గొప్పతనం ఏంది అంటే నేను భగవంతుడిని ధ్యానించు, నీకు ఇంకెవ్వడు అవసరం లేదు అని వాళ్లకు బలమైనటువంటి ఒక భయాన్ని పోగొట్టి వాళ్లకు ధైర్యాన్ని నింపడం నా యొక్క కర్తవ్యం. సో నేను ఇక్కడ ముందే చెప్పి నీకు ఈ ప్రాబ్లం ఉంది, ఉదాహరణ భార్యాభర్తలు విడిపోతారు, అయ్యా మీరిద్దరు విడిపోయే అవకాశం ఉంది, ఇగో నువ్వు మొదలే చెప్తారే నీ పెళ్ళం కొట్టినా నువ్వు కంట్రోల్ ఉండు, నువ్వు కోపానికి రాకు. అట్లా మీకు ముందే తెలిసిపోతుంది, జాతకాలు చూసి ఖచ్చితంగా తెలిసిపోతాయి కదా. సో ఇప్పుడు జాతకంలో వాళ్ళు ఇలాంటి మనుషులను తెలిసినప్పుడు దాన్ని కొన్ని పరిహారాలు చెప్పినప్పుడు ఆ జ్యోతిష్యంలో చెప్పినవి మనం తిరగరాయొచ్చా? ఇప్పుడు ఆ మనిషి కోపం తగ్గించుకుంటాడు. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరున్నారు, మీ భార్య కొడుతున్నా కామ్గా ఉండు అంటున్నారు కదా. సో కామ్గా ఉంటే వాళ్ళిద్దరి మధ్య సఖ్యత పెరుగుతుందా అంటే అప్పుడు జాతకం తప్పే కదా. జాతకంలో అందరు విడిపోతారని ఉండదు, జనరేషన్ డిసైడ్స్. 1960లో పుట్టినటువంటి భార్యాభర్తలు పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా భర్త కొట్టిన భార్య పడుతుంది. ఎందుకు? ఆనాడు ఆ అమ్మాయికి, ఆ స్త్రీకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు. ఇప్పుడున్నటువంటి అమ్మాయికి 1990 తర్వాత పుట్టినటువంటి అమ్మాయిలకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎక్కువ. రెండవది కాలసర్ప దోషం అనేది చాలా తీవ్రత. రెండవది అందం మీద కాన్షియస్ చాలా ఎక్కువ. సో ఇంద్రుడిచ్చినటువంటి శాపం ఏంది అంటే ఎవరైతే అందమైన అమ్మాయిలు ఉంటారో వాళ్లకు
కుటుంబ సౌఖ్యం ఉండదు అని ఆయన ఇచ్చినటువంటి శాపం. అందుకని నువ్వు తీసుకో, ఎవరైతే అందంగా ఉన్న అమ్మాయిలు ఉంటారో వాళ్ళ జీవితంలో భర్త అనేవాడు ఉండడు. రెండవది నువ్వు గమనించినట్లు ఎవరైతే ఆల్మోస్ట్ ఆల్ అందగత్తెలు ఉన్నారో వాళ్ళందరూ చూస్తే ఏజ్ గ్యాప్ ఉన్నటువంటి వాళ్ళని పెళ్లి చేసుకోవడమో లేదా సెకండ్ మ్యారేజ్గా వెళ్ళడమో జరిగింది. అందంగా ఉండడం తప్పైపోయిందా సార్? టేక్ ఎనీ టాప్ హీరో, డెఫినెట్లీ శ్రీదేవి గారు, సుస్మితా సేన్ గారు పేర్లు చెప్పదలుచుకోలే. ఇప్పుడు లేటెస్ట్ హీరోయిన్ కూడా ఇవాళ ఒక సినిమా రిలీజ్ అయింది. సో ఆమె కూడా, సో ప్రతి ఒక్కళ్ళు ఏజ్ వాళ్ళకంటే ఎక్కువగా ఉండే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. ఎందుకంటే ఎక్కువగా ఏజ్ లో పెద్దవాడైన వాడు తన భార్యను కూతురును చూసుకుంటాడు ప్రేమగా. అందుకని తెలివిగల అమ్మాయి ఏం చేస్తుంది అంటే అలా దగ్గర పోతుంది. ఎవరైతే తెలివి లేని మూర్ఖపురాలు ఉంటుందో ఆ అమ్మాయి ఏం చేస్తుంది అంటే నాకు మంచి అందమైనటువంటి వాడు కావాలి అనుకుంటే మనకు ఆల్రెడీ దుకాణం పెట్టడానికి ఇంకా 7 మంది అమ్మాయిలు రెడీగా ఉంటారు. సో తన్నుకొని వచ్చి వీళ్ళిద్దరు విడిపోతారు. అయితే ఇప్పుడు అందమైన అమ్మాయి అందంగా ఉన్న హస్బెండ్ చేసుకోవద్దంటున్నారా? నేను అనేది ఆల్రెడీ ఖాళీగా లేడు కదా అని చెప్తున్నా. ఓకే, నేను అనే పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇంకోలాగా చెప్పొచ్చు, అందానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మనసుకు నచ్చిన అది ఎవడిస్తాడు. ఇప్పుడు పైసలుగా మగోనికి చూడమ్మా, మగోనికి అందం కావాలి, ఆడదానికి డబ్బు కావాలి. అట్లా ఏం లేదు సార్, ఉంటారు అమ్మాయిల్లో అబ్బాయిల్లో మనసు చూసి ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఇక్కడ మనకు మనకు సెట్ అవుతారా, మనం కంఫర్ట్ ఫీల్ అవుతామా అనే వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఉంటారు. మనం ఎప్పుడే గానీ ఆడవాళ్ళ జాతకంలో ఉన్న దోషాన్ని బట్టి నాకున్న అవగాహనను బట్టి ఏంటంటే ఎప్పుడే గానీ ఆడవాళ్ళు ఫస్ట్ అటెంప్ట్ లో సక్సెస్ కారు. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఇప్పుడు నువ్వు డైలాగులు చెప్పినావు, ఈ డైలాగులు ఫస్ట్ అటెంప్ట్ పనికిరావు. అర్థమైందా? డెఫినెట్లీ అవ్వదు. నన్ను చెప్తా తల్లి, పొద్దుగా లేస్తే చూసి ఇవన్నీ కలర్ వేసిన తల్లి. నువ్వు ఆయన కొంపదీసి నల్లెంటికలు అనుకున్నావు. లేదు సార్, నేను ఇందాక వచ్చినప్పుడే అడిగాను మొత్తం. సో ఇక్కడ విషయం ఏంటంటే తల్లి, ఫస్ట్ అటెంప్ట్ లో ఏ అమ్మాయి సక్సెస్ కాదు. ఎందుకంటే అమ్మాయి గొప్పతనం ఏంటంటే, కలియుగంలో అమ్మాయి గొప్పతనం ఏంటంటే ఇంద్రుడిచ్చిన శాపం వల్ల గంజాయి మొక్కను పెట్టి 100 తులసి మొక్కలు పెట్టి ఒక గంజాయి మొక్కను పెడితే ఈ అమ్మాయి 100 తులసి మొక్కలను చేయితో చింపుకుంటూ వెళ్ళిపోయి గంజాయి మొక్కను అట్లా లేపుతుంది, పైకి లేపి నెత్తిన పెట్టుకుని వస్తుంది. అమ్మాయిలు రెడ్ ఫ్లాగ్స్ ని తీసుకుంటారు. దొంగనా కొడుకులను, నాట్ రెడ్ ఫ్లాగ్స్, దొంగనా కొడుకులను. సో నేను ఇప్పుడు నాకు తెలిసిన ఒక క్లయింట్ ఉంది, ఆ క్లయింట్ నా దగ్గరకు వచ్చింది. నా దగ్గరకు వచ్చి గురువు గారు నేను వీని పెళ్లి చేసుకుంటా అన్నది. అంటే నేనేం చెప్పిన అంటే, అమ్మ తెలుగు రాష్ట్రాలలో లిస్టు తీస్తే, దొంగనా కొడుకుల లిస్టు తీస్తే ఆడు నెంబర్ 1 ఉంటాడు అని వేసుకోకు అని చెప్పిన. వాడిని చేసుకోకు అని చెప్పిన. ఇది జాతకం గురించి కాదు తల్లి, ఇది నేను జాతకాలు చూసి కాదు, జాతకాలు చూసి చెప్తాను. అంటే అమ్మాయి నా దగ్గరికి జాతకం చూడ నీకు వస్తానని చెప్పి ఆ అమ్మాయికి దండం పెట్టి, తల్లి జాతకం పక్కకు పెట్టు, ఆడు దొంగనా కొడుకు, వాడిని పెళ్లి చేసుకోకని చెప్పిన. వాడు అదేదో సినిమాల నాకు ఆ కూల్ డ్రింకే కావాలి అనే టైప్లో వాడినే చేసుకుంది. వాడు ఏం చేసిండు, వేణుస్వామి మాట కూడా తప్పయ్యేటట్టుగా ఈ అమ్మాయికి పరిచయమైన 15 రోజులకు ఒక 20 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిండు. ఇది వేణుస్వామిని కాదు, వెంకటేశ్వర స్వామి కూడా పక్కకు పోమన్నది. ఎందుకంటే ఆ కారు గిఫ్ట్ ఇవ్వగానే వీడికి 100 కోటీశ్వరుడు అనుకున్నది. అయిపోయింది, పెళ్లి చేసుకుంది. వాడేం చేసిండు, 6 నెలల తర్వాత ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుండు. ఈ అమ్మాయి పేరు మీద 2 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఈ పిల్ల పేరు మీదనే అప్పు తీసుకున్నాడు. ఈ పిల్ల ఇల్లు ముంచిండు, ఈ పిల్ల పైసలు ముంచిండు. అమ్మాయి సెలబ్రిటీనే కదా, అన్ని బిస్కెట్ చేసిండు. బిస్కెట్ చేసినాక ఈ అమ్మాయి ఏమైపోయా, అయ్యో హలో లక్ష్మణ అని కూర్చుంది. అమ్మాయి సెలబ్రిటీనే కదా నాకు. అయిపోయినాక ఇంకా డివోర్స్ కూడా కాలే, ఆడు ఇంకో సెలబ్రిటీతో దుకాణం పెట్టిండు. నేను అనే పాయింట్ ఏంటంటే ఇక్కడ మంచి చెడు అనేది యు కాంట్ డిసైడ్. నువ్వు ఒక వ్యక్తి మంచోడా చెడ్డోడా అనేది నువ్వు డిసైడ్ చెయ్యలేవు. సో నేను అనేది జాతకాల పరంగా వీ కెన్ డిసైడ్. జాతకాలు చూసి వీళ్ళిద్దరు కలిసినాయా కలవలేదా, వీళ్ళు విడిపోతారా, జాతకాలు చూసిన తర్వాత కూడా గొడవపడి విడిపోతున్నారు. నువ్వు అనుకుంటున్నావు జాతకాలు చూసిరు అని, యూ కాంట్ డిసైడ్. గణాలు చూసి గణాలు అనేది తప్పు. ఎందుకంటే 8 ఈక్వేషన్స్ లా ఒక్క ఈక్వేషన్ గణాలు, ఇంకా 7 ఈక్వేషన్స్ ఉన్నాయి. సో నువ్వు గణాలు అనే మాట తప్పు, అసలు జాతకాలే కాదు అది. గణాలు అనేది జాతకమే కాదు, జాతకాలు చూసి అనకు దానికి. ఇక కొంతమంది మేధావులు పేర్లు మార్చి పెళ్లి చేస్తారు, నీకు తెలుసు అనుకుంటా. అమ్మాయి పేరు మార్చేస్తారు అమ్మాయి. మరి ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి అని పెట్టి కూడా సీఎం అవుతానా? సో నేను అనేది ఇది. ఇట్లా పంతులకు చేతగాక, జ్యోతిష్యులకు చేతగాక, అంటే టైం స్పెండ్ చేయలేక జనాలు ఏమంటారు, జాతకాలు చూసుకొని పెళ్లి చేసుకున్నాక డివోర్స్ ఎందుకు అయినాయా అంటే, అరే నువ్వు జాతకం కరెక్ట్గా చూసుకోరయ్యా. గణాలు ఒకటే కాదు, యోని ఉంటుంది, వర్ణ దోషం ఉంటుంది, యోని దోషం ఉంటుంది, ఏకనాడి దోషం ఉంటుంది, షష్టాష్టక దోషాలు ఉంటాయి, చాలా ఉన్నాయి సార్. సో 8 రకాల దోషాలు ఉంటాయి. సో అందరికి వేణుస్వామి గారు అవైలబుల్ గా ఉండరు కదా, మరి మీరు అన్నట్టు పూజారులు గణాలు చూసి ఏవో మంత్రంగా చేసేస్తుంటారు. నువ్వు అడగాలి కదా. ఇప్పుడు నా దగ్గరికి, ఇప్పుడు ఉదాహరణ, నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి వచ్చి అబ్బాయి జాతకాన్ని చూపించి, స్వామి మా ఊర్లో నేను పంతులకు చూపించుకున్నా,
ఈ జాతకం చాలా బాగుంది అన్నాడు మా పంతులు అనగా నేనేమంటున్నా అంటే ఇవాళ రేపు మీకు చాట్ జీపీటీ వచ్చింది. మీరు అడగండి చాట్ జీపీటీని, 7వ స్థానములో లగ్నాత్ 7వ స్థానములో ఏ గ్రహం ఉంటే పెళ్లికి వనికిరాడు, పిల్లగాడైనా సరే పిల్ల అయినా సరే అని మీరే అడగండి రా బాయ్. చాట్ జీపీటీలో జాతకాలు చెప్పించేసుకోవచ్చు మనకి, చెప్పుకోవచ్చు బేసిక్ థింగ్స్. నేనేమంటా ఇదే ప్రశ్న పంతులు అన్నాడు, వాడు ఆన్సర్ చెప్పాలి నీకు కరెక్ట్ గా చాట్ జీపీటీ చెప్పిన ఆన్సర్ చెప్పాలి. అప్పుడు నమ్ము. అప్పుడు నమ్ము. మంచి పాయింట్ చెప్పారు. నేనేమంటున్నా అంటే నాన్న వేణుస్వామి కూడా లప్పుడుగాడు బై నమ్మకు. వేణుస్వామి గురించి టీవీ ఛానల్ వచ్చినాయే నమ్ము, లంగా దొంగ లఫంగా, రైట్ ఒప్పుకుంటా, నమ్మకు. ఫస్ట్ చాట్ జీపీటీ ఓపెన్ చేయి. చాట్ జీపీటీ ఓపెన్ చేసి 7వ స్థానంలో కేతు ఉన్నాడు, మరి ఏంది పరిస్థితి? ఇప్పుడు వైదవ్యం అంటాం. ఒక అమ్మాయికి పెళ్లి చేసుకున్నాక భర్త చనిపోతాడు, అట్లనే ఒక అబ్బాయికి పెళ్లి అయినాక భార్య చనిపోతుంది. అది చాట్ జీపీటీ చెప్తుంది నీకు, నువ్వు అడిగితే చెప్తుంది. నువ్వు 7వ స్థానంలో ఉంటే పంతులు గాడి చెప్పలే నీకు, నువ్వు చక్కగా తీసుకుపోయాను ముందర పెట్టి ఆ 7వ స్థానంలోకి కేతు ఉన్నాడు ఎట్లా చేసుకోవాలి పంతులు అని అడగంగానే చెల్ల చెమటలు వస్తాయి పంతులకు, ఎందుకంటే సబ్జెక్ట్ పంతులు తెలియదు కాబట్టి నాకు తెలియదు తల్లి అంటాడు. ప్రతి ఒక్కళ్ళ వేణుస్వామి గారిని అప్రోచ్ కాలేరు కాబట్టి చాట్ జీపీటీ బేసిక్ గా వాడమని చెప్తుంది. నేను చాట్ జీపీటీ అడగండి.